ఆరకిల్ లో ఒక్కసారిగా 30,000 మంది ఎంప్లాయీస్ ని పీకేశారు. అండ్ ద మోస్ట్ టెరిఫింగ్ పార్ట్ ఏంటో తెలుసా, ఈ గ్లోబల్లీ కట్ చేసిన జాబ్స్ లో ఆల్మోస్ట్ 40% అంటే 12,000 మెంబర్స్ ఇండియాలో వాళ్లే. ఈ న్యూస్ తో ఆల్రెడీ పానిక్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇది జస్ట్ ఫేజ్ 1 మాత్రమే. విత్ ఇన్ అ మంత్ ఇంకొక మ్యాసివ్ రౌండ్ ఆఫ్ లేఆఫ్స్ కూడా ఉండబోతున్నాయంట. కంపెనీ ఏమో లాస్ట్ క్వార్టర్ లో 95% ప్రాఫిట్ తునుకుంది. మరి ఎందుకు ఇంతమందిని రోడ్ మీద పడేసింది? ద యాక్చువల్ రీజన్ విల్ సెండ్ షివర్స్ డౌన్ యువర్ స్పైన్. వెల్కమ్ టు ద డార్క్ సైడ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. సో అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు హైదరాబాద్ నుంచి యుఎస్ వరకు ఒకటే పానిక్. ఆరకిల్ మాస్ లే ఆఫ్స్. గ్లోబల్లీ 30,000 మంది జాబ్స్ పోయాయి. అందులో 12,000 మంది జాబ్స్ మన ఇండియాలోనే. ఇమాజిన్ యూ గివ్ 10 years ఆఫ్ యువర్ లైఫ్ టు ఏ కంపెనీ అండ్ వాళ్ళు మీకు పంపిన ఈమెయిల్ ఏముందో తెలుసా? యాక్సెస్ టు ఏ కంప్యూటర్, ఈమెయిల్ అండ్ ఫైల్స్ విల్ బి డియాక్టివేటెడ్ సూన్. డోంట్ కాపీ ఎనీథింగ్. దట్స్ ద రెస్పెక్ట్ యూ గెట్ ఫర్ యువర్ లాయల్టీ. వెయిట్, ఈ వీడియో చూస్తున్న మీ కంపెనీలో కూడా ఇలాంటి సైలెంట్ లే ఆఫ్ జరుగుతున్నాయా? లేదా బెంచ్ మీద ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిందా? బీ ఆనెస్ట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ రైట్ నో. సివరెన్స్ ప్యాకేజ్ గురించి మాట్లాడితే ఇట్స్ ఎ జోక్ కంపేర్ టు అదర్స్. మెటా లాంటి కంపెనీ 16 weeks పే చేస్తే ఆరకిల్ ఈస్ థ్రోయింగ్ 15 days salary ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్. అది కూడా వాలంటరీ సపరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తేనే. ఎంప్లాయీస్ రైజ్ చేసిన కన్సర్న్ గురించి ఎవరికి పట్టింపు లేదు. శ్రీధర్ అనే ఒక ఎంప్లాయీ లాంగ్ వర్కింగ్ అవర్స్ గురించి కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ గా జాబ్ నుంచి తీసేశారు. ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ దిస్ కార్పొరేట్ మేస్, you need unfiltered truth. Hit that subscribe button right now because what I am going to reveal next is something your HR doesn't want you to know. So employees ni endu teesesaru? Poor performance ఆ? ఎకనామీ బాగలేదా? కాదు. ద రియల్ రీజన్ ఈస్ డేంజరస్ గ్యాంబుల్ దట్ టెక్ జైంట్స్ ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్స్. లెట్స్ టాక్ నంబర్స్. ఆరకిల్ లాస్ట్ క్వార్టర్ లో 6.13 billion నెట్ ఇన్కమ్ జనరేట్ చేసింది. దట్స్ మ్యాసివ్ 95% జంప్. అయినా సరే మాస్ ఫైరింగ్ ఎందుకు చేస్తున్నారంటే ద ఆన్సర్ ఇస్ ఏఐ డేటా సెంటర్స్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, మీ ప్రాజెక్ట్ ఎంత క్రూషియల్ అయినా, యు ఆర్ జస్ట్ నెంబర్ ఆన్ ద ఎక్సెల్ షీట్. ఆరకిల్ కి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఓపెన్ ఏఐ తో 300 billion డీల్ హ్యాండిల్ చేయడానికి మ్యాసివ్ క్యాష్ ఫ్లో కావాలి. వాళ్ళు ఆల్రెడీ 2 months లో 58 billion డెప్స్ తీసుకున్నారు. బ్యాంక్స్ are scared. The stock market is watching. So what's the easiest way to free up 10 billion cash instantly? అంటే సింపుల్, ఫైర్ 30,000 హ్యూమన్స్. బట్ దిస్ ఈస్ జస్ట్ నాట్ ఆరకిల్ ప్రాబ్లం. నేను టీసీఎస్ లో ఉన్నాను, నేను హెచ్సిఎల్ లో ఉన్నాను, నాకు సేఫే కదా అని మీరు అనుకుంటే యు ఆర్ లివింగ్ ఇన్ అ ఫుల్స్ పారడైస్. ఈ ఏఐ ట్రెండ్ తీసుకొస్తున్న సునామీ చూస్తే గుండె ఆగిపోతుంది. దిస్ ఈస్ నాట్ ఎ సింగిల్ కంపెనీ స్ట్రాటజీ. దిస్ ఈస్ ఎ ఇండస్ట్రీ వైడ్ ఇన్ఫెక్షన్. అమెజాన్ లిటరలీ 16,000 కార్పొరేట్ రోల్స్ ని లేపేసింది. మెటా ఈస్ సైలెంట్లీ కటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్. ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి జస్ట్ 3 months అయింది. FYI డేటా ప్రకారం 70 టెక్ కంపెనీస్ ఆల్రెడీ 40,480 జాబ్స్ అయితే తీసాయి అనమాట. ఎందుకు అంటే బికాస్ ఎవ్రీ సిఇఓ వాంట్స్ టు టెల్ దేర్ ఇన్వెస్టర్స్ వీఆర్ రీఅలొకేటింగ్ రిసోర్సెస్ టువర్డ్స్ ఏఐ అని చెప్పేసి. మనం అనుకుంటాం ఏఐ వచ్చి కోడ్ రాసి మన జాబ్స్ తీసుకుంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ జరుగుతుంది వేరే. ఏఐ టూల్స్ రాకముందే ఏఐ హార్డ్వేర్ అండ్ డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ దగ్గర డబ్బులు లేవు. అందుకే హ్యూమన్ క్యాపిటల్ ని కట్ చేస్తున్నారు. ఇట్స్ బ్రూటల్ రియాలిటీ చెక్, రైట్? ఈ కార్పొరేట్ గేమ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే రియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మేక్ షూర్ యు ఆర్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ బికాస్ ఐటీ ఇండస్ట్రీలో వస్తున్న ప్రతి డార్క్ సీక్రెట్ ని మనం ఇక్కడ డీకోడ్ చేస్తాం. విల్ దిస్ కంటిన్యూ అంటే 100% yes. As long as this AI race is on, companies will keep treating mid-level IT employees as dispensable assets. They will squeeze you. They will take the profits and put it into AI servers. So what do we do now అంటే ఏడుస్తూ కూర్చుందాం అంటే లేదు. We need to wake up. ఈ స్టేబుల్ ఐటీ జాబ్ అనే ఇల్యూషన్ నుంచి బయటికి రండి. రూల్ నెంబర్ 3, లాయల్టీ ఇస్ డెడ్. మీ కంపెనీకి లాయల్టీ చూపించకండి, మీ స్కిల్ కి చూపించండి. యూఆర్ అ బిజినెస్ సెల్లింగ్ యువర్ సర్వీసెస్ టు యువర్ కంపెనీ. ద డే దే డోంట్ నీడ్ యూ, దే విల్ డ్రాప్ యూ ఇన్ అ సెకండ్. రూల్ నెంబర్ 2, అప్ స్కిల్ ఆర్ పెరిష్. ఈ ఏఐ వేవ్ ని మనం ఆపలేం, బట్ యూ కెన్ లెర్న్ హౌ టు డ్రైవ్ ఇట్. మీ కరెంట్ టెక్ స్టాక్ తో పాటు హౌ ఏఐ ఇస్ ఇంపాక్టింగ్ యువర్ స్పెసిఫిక్ డొమైన్ అనేది నేర్చుకోండి. బికమ్ ద పర్సన్ హూ యూజెస్ AI to do the work of 5 people. And rule number 1, emergency fund. 12,000 employees ని సడన్ గా తీసేసినప్పుడు the only people who slept peacefully that night were the one who had around 6 months of emergency fund. Stop buying iPhones on EMI and start saving your family. ఇలాంటి harsh truths and survival strategies ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. If you found this valuable, subscribe చేసుకోండి. Let's build a community of smart, bulletproof creators and professionals. IT ఇండస్ట్రీలో ఒక మేజర్ షిఫ్ట్ జరుగుతుంది. What happened at Oracle is just a trailer. The main picture is yet to come. So I have a serious question for you guys today. ఈ ఏఐ బబుల్ అండ్ కార్పొరేట్ గ్రిడ్ వల్ల నెక్స్ట్ 2 years లో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఇంకెంత మంది జాబ్స్ లూజ్ అవుతారు అనుకుంటున్నారు? ఆర్ యూ పర్సనల్లీ ఫీలింగ్ ద హీట్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్? మీ ఫియర్స్, మీ రియల్ ఒపీనియన్స్ అండ్ మీ ప్రిడిక్షన్స్ ని కింద కామెంట్స్ లో డ్రాప్ చేయండి. వీ విల్ హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.